రైట్. ఇక దాంతో పాటుగా మరో కొత్త సాకు దొరికింది. నిన్న సెక్రటరియట్‌కి పోతే ఇది పంచాయతీ. సెక్రటరీలపై సీరియస్ అట. ఐఏఎస్ ఆఫీసర్లపై ఆగ్రహంతో మంత్రులు. ఇదేం పద్ధతి అంటూ మినిస్టర్ల అసహనం అంటూ చూడొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవహారశాలపై సంబంధిత శాఖ మంత్రులు గుర్రుగా ఉన్నారు. సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అసెంబ్లీలో 6 పద్దులపై డిస్కషన్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఆ పద్దులపై జరిగే చర్చకు సంబంధిత శాఖల మంత్రులు సభలో సమాధానం ఇవ్వాలి. కానీ మంత్రులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేసేందుకు కొందరు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో నిర్ణీత సమయంలో రాకపోవడంతో సంబంధిత శాఖల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. సీనియర్లు ఆఫీసర్లతోనే సమస్య. అసెంబ్లీ సమావేశాలలో మంత్రులకు కావాల్సిన సమాచారాన్ని ఆయా శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇతర అధికారులు ఇస్తారు. అయితే అందుకు ఆయా శాఖల ప్రశ్నలు పద్దులకు చర్చకు వచ్చే 2-3 గంటల ముందుగానే మంత్రుల వద్దకు వచ్చి పూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో కూడా వివరిస్తూ ఉంటారు. కానీ బుధవారం కొన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు నిర్ణీత సమయానికి రాలేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ మన అసెంబ్లీకి సంబంధించి మినిస్టర్లు అసహనం వ్యక్తం చేసిరు కదా, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రమ్మని చెప్పారు. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఇగో గిడ చూడు రిలేటెడ్గా అసెంబ్లీతో ఆటల ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడల చర్చలను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ. సంక్షోభ సమయంలో ఇదేం బాధ్యత రాహిత్యం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలను పక్కన నెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతుందని ఆ చర్చను పక్కన పెట్టి ఆటలు ఆడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వద్ద సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు. అనేక అంశాలపై సభలో చర్చించాల్సి ఉందని, ఇరిగేషన్ వంటి పద్దులపై లోతుగా చర్చించాల్సి ఉందని తెలిపారు. కానీ సభలో ఆయా పద్దులపై నిర్ణయాత్మకమైన చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల 28, 29 తేదీలల్లా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆటల పోటీలు ఆడుకునేందుకు మీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు రాజీనామా చేసిపోరు. మీరు ఈ ఆటల పోటీలు ఆడుతున్నారు కాబట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సీనియర్ ఆఫీసర్లు మీ దగ్గరకు వస్తలేరు. అరే అసెంబ్లీ 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి బై, ఎంతమంది అసెంబ్లీకి అటెండ్ అవుతారు? 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంతమంది అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు? అరే ఒకళ్ళు 10ంటికి అసెంబ్లీ స్టార్ట్ అయితే 12ంటికి వస్తాలు, 1ంటికి వస్తాలు. ఏంది అది? ఏమనుకుంటారు అది? ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ అధికారులు కూడా నేను చెప్పిన కదా, పరిపాలనా విభాగానికి సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రావట్లేదని నేను చాలా స్పష్టంగా చెప్పిన దానికి నిదర్శనం ఇది. ఏకంగా మినిస్టర్లు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అధికారులు పూర్తి స్థాయిలో 3-4 గంటల ముందొచ్చి ప్రతి సమస్యను కూడా ప్రతి అంశాన్ని క్వశ్చన్కు ఆన్సర్, దాంతోపాటు ఆ సమస్యకు సంబంధించి బ్రీఫ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అది ఎక్కడ కూడా కొనసాగే పరిస్థితి కనబడతలేదు. సెక్రటరియట్లపై సీరియస్ అయిందంటే ఫస్ట్ మన అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనోళ్ళు రావాలి కదా, ఎమ్మెల్యేలు రావాలి, ఎమ్మెల్సీలు శాసన మండలి రావాలి, వాళ్ళందరూ కూడా రాకపోవడం. దాంతోపాటట మళ్ళీ 28, 29వ తారీఖులలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ తేదీలలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సంబంధించి ఆటల పోటీలు పెడతారట. ఆటల పోటీలు పెట్టి ఏం చేస్తారు? ఇంటికడకి ఎమ్మెల్యే కావాలంటే ఆటల పోటీలు ఆడడానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలి. ఇక్కడ 4 కోట్ల మంది 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో కూడా 119 సెగ్మెంట్లలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మా నియోజకవర్గానికి అసెంబ్లీ చర్చ జరుగుతుంది, మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు వస్తాయి, ఏ దవాఖాన వస్తుంది, ఏ బడి వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, దాంతోపాటు ఎన్ని రోడ్లు వస్తాయి, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, సంక్షేమ పథకాలు ఎట్లా ఇస్తారు అని వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళ ఆటల పోటీల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అని తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది, ప్రభుత్వాన్నే అంటున్నది డైరెక్ట్. అరే ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి ఎమ్మెల్యేల కట్టి 28, 29వ తారీఖులు వీళ్ళ ఘనకార్యం చేసిలట, వీళ్ళకట ఆటల పోటీలట. రోజు పొద్దుగాలు లేచి ఏం చేస్తారు? ఇంత దుర్మార్గమా? ఇగో వీళ్ళ కాంగ్రెస్ యొక్క ఘనకార్యం ఇది. మేము ఇచ్చింది 16,978 ఉద్యోగాలే. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ లిఖితపూర్వక సమాధానం. 67,763 ఉద్యోగాలు ఉద్యోగాలంటూ ఇన్నాళ్ళు క్రెడిట్ చోరీ చేసింది. 50,758 పోస్టులు గత ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదని నిజం ఒప్పుకున్న సర్కార్. మొత్తానికి మన రేవంత్ అన్న ఇచ్చింది 16,978 ఉద్యోగాలే. మనోడు ఏమని చెప్పిండంటే అప్పట్లో పూర్తి స్థాయిలో కూడా 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయని చెప్పిండు. ఇజ్జత్ పోయిందా?
ఇజ్జత్ మొత్తం పోయింది. పగటేషాగాళ్ళ లెక్క ఏషాలు ఎత్తిరి. దాంతోపాటు నేనే పిట్టల దూరని నేనే వెంకట్రామన్ అన్నట్టుగా ముచ్చట్లు చెప్తిరి. చివరికి ఏమైపోయింది, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్యలో సుల్కనైపోతుంది. నిరుద్యోగులు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆడ క్రికెట్ అంటారు కదా, మన సిక్స్లు కొడతారు. ఇక అయిపోయా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 16,978 ఉద్యోగాలేనట. ఇన్నాళ్ళు ఏమని చెప్పిళ్ళు, 67,763 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పిళ్ళు. అందులో మొత్తం కూడా 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిందే. ఇందులో పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కేవలం ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అంటే, గత ప్రభుత్వానికి సంబంధించి గతంలోనే 1,60,000 70,000 దాకా వచ్చిన ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉద్యోగాల సంఖ్య ఎంత, 16,978. గత ప్రభుత్వం మాత్రమే ఉద్యోగ కల్పన చేసింది. 2.5 సంవత్సరాలలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. కేవలం 16,978 మాత్రమే. మరి ఇన్ని రోజులు ఏమని చెప్పిండు, 67,000 68,000 69,000 70,000, ఇక వాళ్ళ నోటికి ఎంత అత్తే అంతే చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాస్తవమైన విషయం తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది, నిజం కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలకు 16,000 వచ్చినాయంటే ఇంకో 2.5 సంవత్సరాలకి ఇంకో 16, అంటే 30,000 ఉద్యోగాలకి ఈయనకి అంతకు మించి కూడా ఎక్కువ కూడా ఏంది అంటే ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ అభిప్రాయాలతో పాటు జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఏం చేయరు అంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. వాస్తవాలు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి కాబట్టి సో పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ప్రతిదీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకున్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఏంది అంటే పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవాలు చెప్పేటోళ్ళు లేరు. కాబట్టి వాస్తవాలు మాత్రం వైఆర్టీవీ చెప్తే